ఈ కథ పేరు తాళి వేసిన బంధం. పెళ్ళికొడుకు గోల. అసలు ఏం జరిగింది? పెళ్ళికొడుకు ఎందుకు అంత గోల చేసి సందడి చేస్తున్నాడో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. తెల్లవారుజామునే ఆ పల్లెటూరు మొత్తం మేల్కొనింది. కోడి కూసిన శబ్దం, దూరంగా గుడి గంటలు, ఇంటి ముందు ఆడవాళ్ళు వేసే ముగ్గులు చప్పుడు, వంటింట్లో పాత్రల గలగల్లు, పెళ్ళి ఇంటి ముందు కట్టిన పందిరి దగ్గర బంధువుల సందడి. ఆ రోజు ఆ ఇంట్లో పెళ్ళి. కానీ పెళ్ళికొడుకు అర్జున్ ముఖంలో మాత్రం పెళ్ళి ఆనందం కనిపించటం లేదు. అతని గది దగ్గర అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటూ మళ్ళీ తన మొహాన్నే చూసుకుంటున్నాడు. మనసంతా గందరగోళంగా ఉంది. ఈరోజు అతని పెళ్ళి, కానీ మొహంలో సంతోషమే లేదు. అప్పుడే తలుపు దగ్గర ఒక శబ్దం వినిపిస్తుంది. సీతమ్మ, అతని బామ్మ. ఏంట్రా అర్జున్, అద్దంలో నీ మొహం చూసుకుంటున్నావా, లేక పెళ్లి నుంచి తప్పించుకునే దారి వెతుకుతున్నావా? ఆ మాటకు అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ బామ్మని చూసి ఆశ్చర్యంగా, బామ్మ, నువ్వెప్పుడొచ్చావు? సీతమ్మ, నువ్వు అద్దం ముందు నిలబడి నీ మొహంతో మాట్లాడుతున్నప్పటి నుండి ఇక్కడే ఉన్నానురా. ఆ మాటకైతే అర్జున్, నేనెవరితో మాట్లాడుతున్నాను? నేనన్నది అదేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏంట్రా, ఎక్కువ ఊహించుకుంటున్నావా? సీతమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నాతో కాదు, నీ మొహంతో. నన్ను పెళ్ళికొడుకుగా ఎందుకు పుట్టించావు అని అడుగుతున్నావు కదా. ఆ మాటకు అర్జున్ చిరాగ్గా చూశాడు. నువ్వెలా చూసినా నీ మొహం నాకు అలానే కనిపిస్తుంది అని వెక్కిరిస్తూ అంటుంది బామ్మ. బామ్మ మాటలు విన్న అర్జున్, బామ్మ నువ్వు కూడా మొదలుపెట్టావా అని అంటాడు విసుగ్గా. సీతమ్మ, నేను మొదలు పెట్టలేదురా. నువ్వే నిన్నటి నుండి కూడా నసుకుతూనే ఉన్నావు. అసలు నీ బాధేంట్రా అని అడుగుతుంది. నేను నసుకుతున్నానా? సీతమ్మ, అవును, మరేంటి? పెళ్లి చేసుకుంటున్నానన్నది నువ్వే. నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అన్నది నువ్వే. ఇప్పుడు పెళ్లి రోజు వచ్చేసరికి అమ్మాయి ఎలా ఉంటుంది? నాతో మాట్లాడుతుందా? నన్ను ఇష్టపడుతుందా అని అడుగుతున్నది కూడా నువ్వే. బామ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఆ మాటలకు అర్జున్ అయితే మౌనంగా ఉండిపోతాడు. బామ్మ, అర్జున్ ఇంకా ఏమీ మాట్లాడకపోతూ ఉండడంతో మళ్ళీ బామ్మ మాట్లాడుతూ, ఏమైందిరా, ఇప్పుడు మాట రావటం లేదా? అది కాదు బామ్మ, అది నేను చెప్పేది వినవే. నా బాధ నీకు అర్థం కావటం లేదు. బామ్మ, పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్లి చేసుకోబోయే భార్యను, అమ్మాయిని ఒక్కసారి కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడం వేరు. సీతమ్మ, ఇదేంట్రా కొత్త లాజిక్కా? అబ్బా, నువ్వు అర్థం చేసుకోవడం లేదే అని అర్జున్ అంటాడు. కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి కదా. ఆమెకు ఈ పెళ్ళి ఇష్టమో లేదో తెలుసుకోవాలి కదా. ఆ మాటకు సీతమ్మ కాసేపు అతని వైపు చూస్తుంది. సీతమ్మ, అంటే నీకు అమ్మాయి మీద ఇష్టం పెరిగిపోతుందేమో అని భయపడుతున్నావా అని ఎటకారంగా అనేసరికి అర్జున్కి ఆ మాటకు చిరాకు వచ్చి బామ్మ అని గట్టిగా అరుస్తాడు. దాంతో సీతమ్మ, ఏంటి నీ గోలసలు నాకు? అయ్యో, సరదాగా అన్నాను లేరా అనేసి ఆట పట్టిస్తూ అంటుంది బామ్మ. విసుగ్గా అక్కడి నుండి అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి బయటికి చూస్తాడు. పెళ్ళి ఇంటి ముందు కార్లు సిద్ధంగా ఉన్నాయి. బంధువులందరూ కూడా ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్నారు. సీతమ్మ అతని దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెప్పింది. అర్జున్, ప్రతి విషయం మన ముందే తెలుసుకోవాలని ఉండదు. కొన్ని విషయాలు మన జీవితంలో రావాల్సిన సమయానికే వస్తాయి. ఈసారి బామ్మ మాటలకు అర్జున్ ఆమె వైపు చూశాడు. అది నాకు అర్థం కావటం లేదు అని అంటాడు. సీతమ్మ, నీకు ఇప్పుడు ఏది అర్థం కావాల్సిన అవసరం లేదు. ముందు పెళ్ళికి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక అన్నీ అర్థమవుతాయి. అర్జున్, అదే భయం బామ్మ, అదే నాకు భయం వేస్తుంది అని అన్నట్టు మాట్లాడతాడు. ఆ మాటకు సీతమ్మ అందంగా నవ్వేస్తుంది. పెళ్లి చేసుకునే వాడికి పెళ్ళంటే భయం ఉంటే ఎలారా? అంతలోనే బయట నుండి ఎవరో గట్టిగా పిలిచారు. అర్జున్, ఇంకా రెడీ కాలేదా? అలా అడిగేసరికి అర్జున్ మొహం చిట్లించాడు. ఇదిగో వస్తున్నా. మనవడిని చూసి సీతమ్మ నవ్వుతూ ముందుకు వెళుతూ, రారా పెళ్ళికొడుకు, నీ భవిష్యత్తు నిన్ను పిలుస్తుంది. అర్జున్, బామ్మ నువ్వు మరీ భయపెట్టకే అనుకుంటూనే ఇద్దరు బయటికి వస్తారు. ఇంటి ముందు అప్పటికే సందడి మొదలైపోతుంది. అమ్మాయిలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు.
పిల్లలు పరుగులు పెడుతున్నారు. పెద్దవాళ్ళు ఎవరు ఏ కారులో కూర్చోవాలో నిర్ణయిస్తున్నారు. అర్జున్ కుటుంబం ఒక కారులో బయలుదేరడానికి సిద్ధమయ్యింది. చుట్టాల కోసం ఒక పెద్ద బస్సు కూడా సిద్ధంగా ఉంది. అర్జున్ కారులో కూర్చోబోతుండగా వెనుక నుండి ఒక గొంతైతే వినిపిస్తుంది. అయ్యా పెళ్లి కొడుక, ఇంత దిగులుగా ఎందుకున్నావు అంటాడు రవి కోపంగా. అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. రవి నవ్వుతూ నిలబడి ఉంటాడు. అర్జున్ రవి ముందుకు వెళ్ళి నీకు జోక్గా ఉందా అని అడిగితే అర్జున్ లేదురా, నీ మొహం చూస్తే నాకు మాత్రం నవ్వు వస్తుంది అని అంటాడు. అప్పుడు అర్జున్ రవి అని గట్టిగా అరిస్తే రవి మాత్రం కూల్గా ఉంటూ సరే సరే ఇంత కోపం ఎందుకు, నువ్వే కదా పెళ్లి చేసుకుంటున్నావని చెప్పావు అని అంటాడు. అప్పుడు అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాను, కానీ అమ్మాయిని ఎవరో కూడా తెలియకుండా కాదు, పెళ్లి చేసుకుంటానని అన్నాను, కానీ అమ్మాయి ఎవరో తెలియకుండా కాదు. రవి ఒక్కసారిగా నవ్వేస్తాడు. అంటే నీకు ఇప్పటి వరకు అమ్మాయి ఫోటో కూడా చూపించలేదా? అర్జున్ లేదు అని అంటాడు. కనీసం మాట్లాడలేదా అని మళ్ళీ అర్జునే ప్రశ్నిస్తాడు. లేదు అని అర్జున్ అంటాడు. కనీసం వీడియో కాల్ అనేసి అంటే ఆ మాటకు అర్జున్కైతే చాలా కోపం వస్తుంది. ఇక మరే అన్నట్టు కొట్టేలా చూస్తాడు. అర్జున్ అయితే కోపంగా చూస్తాడు రవి వైపు. రవి అర్జున్ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ సరే అర్థమైందిలే, అంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు అన్నమాట అనేసి అంటే అప్పుడు అర్జున్ ఇప్పుడు అర్థమైందా నా బాధ? రవి సరేరా, నువ్వే గొప్పోడివి, ఈ కాలంలో ఎవరైనా ఇలా పెళ్లి చేసుకుంటారా? అర్జున్ ఏదో చెప్పబోతుండగా రవి నెమ్మదిగా అంటాడు. అయినా నీకేంటి ఇప్పుడు ఈ గోల, నీ బాధేంట్రా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అర్జున్ అయితే మౌనంగా ఉంటాడు. రవి నవ్వు ఆపి అతని దగ్గరికి వస్తాడు. అర్జున్ ఒక విషయం చెప్పనా? అర్జున్ రవి వైపు చెప్తాడు. చెప్పు అన్నట్టు. రవి అప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీకు నిజంగా పెళ్ళి ఇష్టమేనా అని అడిగితే అర్జున్ మొహం ఒక్కసారిగా మారిపోతుంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు. నెమ్మదిగా అంటాడు. అర్జున్ నాకు ఈ పెళ్లి మీద ఎటువంటి అభ్యంతరం లేదు అని అర్జున్ అంటాడు. రవి అయితే అది సమాధానం అసలనేది కాదు అని అంటే అర్జున్ రవిని చూస్తాడు. అప్పుడు అర్జున్ నాకు ఒకప్పుడు ప్రేమ మీద నమ్మకం ఉండేది. రవి మొహం గంభీరంగా మారిపోతుంది ఆ మాటకు. అర్జున్ కానీ ఆ నమ్మకం ఇప్పుడు పోయింది అని మళ్ళీ అర్జునే అంటాడు. రవి ఏమీ మాట్లాడలేదు. అర్జున్ చూపు దూరంగా వెళ్ళిపోయింది. అతని మనసు పదే పదే తన గతాన్ని గుర్తు చేస్తుంది. అతని గతమంతా ఒక చేదు జ్ఞాపకం. ఆ జ్ఞాపకం నుండి బయటపడాలనే ఈ పెళ్ళి హడావిడి. అతని గతంలోకి ఒక అమ్మాయి, ఒక ప్రేమ, మోసం, ఇవన్నీ అతని కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. రవి అందుకేనా నువ్వు బామ్మకి మాట ఇచ్చింది అని అంటాడు. అర్జున్ ఆ మాటకు తల ఊపుతూ ఉంటాడు. అవును, ఇక నా జీవితంలో ఎవరిని నేను ఎంచుకోను, నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని బామ్మకు నేను మాట ఇచ్చాను అని అర్జున్ చెప్తాడు. ఇంత జరిగితే నాకెందుకురా చెప్పలేదు, అంతా కానివాణ్ణి అయిపోయానా అని బాధగా రవి అంటాడు. అప్పుడు అర్జున్ అది ఏమీ లేదురా, నువ్వు అప్పుడు నీ భార్య కోసం బాధపడుతున్నావు కదా, ఇదంతా చెప్పాలనుకోలేదు. నా ప్రేమ విషయం అమ్మాయికి చెప్పిన తర్వాత నీకు చెప్దామని అనుకునే లోపలే అమ్మాయి నన్ను మోసం చేసి డబ్బు ఉందని వేరే వాడిని చూసుకొని వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడే బామ్మ నా బాధ చూడలేక అలా మాట ఇచ్చాను. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఆ మాటకు అర్జున్ చిన్నగా నవ్వుతాడు. ఎందుకంటే ఈసారి నా నిర్ణయం కాదు, నా జీవితంలో రాబోయే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అని మాట్లాడతాడు. అప్పుడు రవి అతని భుజం మీద చేవేస్తాడు. రవి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమోరా, నువ్వు ఊహించని వ్యక్తే నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కావచ్చు. అర్జున్ అతన్ని చూసి నవ్వలేదు. అలాంటి డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయిరా అని అంటాడు. అప్పుడు రవి నువ్వు చూడు, నీ పెళ్ళి కూడా సినిమా లాంటిదే అవుతుంది. ఆ మాటకు అర్జున్ అతన్ని కొట్టబోతాడు. రవి అయ్యో
పెళ్ళి ముందు కొట్టకురా, నీ పెళ్లి రోజు నీ స్నేహితుడు రక్తం కారితే బాగుండదు. అలా అనగానే ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. దూరం నుండి బామ్మ ఆ ఇద్దరిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆమె మాత్రం ఏదో తెలియని నమ్మకమైతే ఉంది. ఈ పెళ్ళి అర్జున్ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుందని. కార్లు ఇక పెళ్లి ఇంటికి బయలుదేరుతాయి. ముందు అర్జున్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, వెనుక బంధువులతో నిండిన బస్సులో పాటలు, నవ్వులు, అల్లరి. కారులో మాత్రం అర్జున్ మౌనంగా కూర్చుని ఉన్నాడు. సీతమ్మ అతని పక్కనే ఉంది. ఇంకా ఆలోచిస్తున్నావా అని సీతమ్మ అంటే, అప్పుడు అర్జున్ ఏమీ లేదు అని అంటాడు. సీతమ్మ మనవడి మొహాన్ని చూస్తూ నాకు అబద్ధం చెప్పకురా అని అంటుంది. అర్జున్, బామ్మ, నాకు నిజంగా ఒక్కసారైనా అమ్మాయిని చూసి మాట్లాడాలని ఉంది. సీతమ్మ నవ్వేస్తుంది. సీతమ్మ చూస్తావు అర్జున్ అయితే ఎప్పుడు అని ఆతృతగా అంటాడు. సమయం వచ్చినప్పుడు అని అంటుంది. అర్జున్ మళ్ళీ అదే మాట చెప్పుకో అని విసుగ్గా అంటాడు. అర్జున్ అయితే నాకు చిరాగ్గా ఉంది నీ మాటలు విన్న కొద్దీ అని అంటాడు. సీతమ్మ, నువ్వు ఇంత ఆత్రపడితే పెళ్లి కూతురు నీ ముందు కనిపించినప్పుడు నువ్వే ఆ మాట మర్చిపోతావేమో. అర్జున్ వెంటనే ఆమె వైపు చూస్తాడు. అప్పుడు అర్జున్ నేనా అనేసి అనుకుంటాడు. సీతమ్మ అవును నువ్వే అని అంటుంది. అర్జున్ అయితే అంత అందంగా ఉంటుందా అనేసి ఏదో తెలియని కుతూహలంగా అడుగుతూ ఉంటాడు. సీతమ్మ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. అర్జున్ ఆమె వైపు చూస్తాడు. ఏమైంది అని అర్జున్ అడిగితే సీతమ్మ చిన్నగా నవ్వుతుంది. సీతమ్మ అయితే ఎవరు ఎలా ఉంటారో ముఖం కాదురా, మనసుతో తెలుస్తుంది. అర్జున్ ఆ మాటను పట్టించుకోకుండా బయటికైతే చూస్తూ ఉంటాడు. కారు నెమ్మదిగా పల్లెటూరు దారిలోకి ప్రవేశిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు, చెట్ల మధ్య కనిపిస్తున్న చిన్న చిన్న ఇళ్ళలు, దూరంగా పెళ్లి పందిరి కనిపిస్తుంది. పల్లెటూరు మొత్తం పెళ్లి సంబరాల్లో మునిగిపోయింది. అర్జున్ కారు అయితే ఆగింది. అందరూ దిగారు. అతని కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు. మంగళహారతులు, పూలమాలలు, నవ్వులు, పెళ్లి ఇంటి ఆడవాళ్ళ సందడి. అర్జున్ మాత్రం ఒకే ఒక్క విషయం కోసం చుట్టూ చూస్తూ ఉన్నాడు. పెళ్లి కూతురు ఎక్కడా? ఆమె ఎక్కడా కనిపించలేదు. రవి అతని దగ్గరగా వచ్చి నెమ్మదిగా అన్నాడు. ఏమైంది? ఎవరినైనా వెతుకుతున్నావా? అప్పుడు అర్జున్ లేదు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అని రవి అంటాడు. అమ్మాయిని వెతుకుతున్నావు కాదు అని అంటే అర్జున్ నోరు మూసుకో. అప్పుడు రవి పెళ్లి కూతురు ఎక్కడుందో తెలుసా అని అంటే అర్జున్ వెంటనే అతని వైపు చూస్తాడు. ఏమైంది, నీకు తెలుసా అని అర్జున్ అడుగుతాడు. అప్పుడైతే రవి గంభీరంగా మొహం పెట్టి నీకు తెలుసు. రవి అలా చెప్పగానే పెళ్లి కూతురు గురించి తెలుసుకోవాలని ఆత్రంతో అర్జున్ అతని దగ్గరికి వస్తాడు. ఎక్కడుంది అర్జున్? చెవి దగ్గరికి వచ్చి రవి నెమ్మదిగా చెప్తాడు. నాకు తెలియదు. రవి అలా చెప్పగానే అర్జున్ కోపంగా అతన్ని చూస్తాడు. అయ్యో, పెళ్లి కూతుర్ని వెతకడానికి నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వే పెళ్లి కొడుకువి. ఆట పట్టిస్తున్న రవిని అర్జున్ అతన్ని కొట్టబోయాడు. అంతలో అక్కడికి వచ్చిన బామ్మ ఇద్దరిని చూసి నవ్వుతుంది. ఏమయ్యా రవి, మా అర్జున్ను ఎక్కువ ఆట పట్టించుకు అనేసి అంటుంది బామ్మ అయితే. బామ్మ, ఇతనికి ఇప్పుడు పెళ్లి కూతురు గురించి చాలా ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎక్కడుందో ఒకసారి మాట్లాడిస్తే సరిపోతుంది కదా. కనీసం ఫోన్ అయినా ఇస్తే ఒకసారి మాట్లాడతాడు. వాడి బాధ కూడా అర్థం చేసుకోవచ్చు కదా. కంగారుగా అర్జున్ వెంటనే లేదు అనేసి చెప్తూ ఉంటే చుట్టూ వాళ్ళు ఎక్కడైనా వింటారో ఏమో అనేసి చుట్టూ చూస్తూనే అంటాడు. అర్జున్, రవి ఇద్దరి అల్లరికి బామ్మ నవ్వేస్తూ ఉంటుంది. అది సహజమే కదా, ఆ మాత్రం ఆత్రం ఉంటుంది అన్నట్టు బామ్మ మాట్లాడుతుంది. బామ్మ అలా చెప్పేసరికి అర్జున్ ఆమె వైపు చూస్తాడు. బామ్మ, కనీసం ఇప్పుడైనా చూపించు. సీతమ్మ అతని మొహం చూసి కాసేపు ఆగింది. మొహం మెల్లగా నవ్వింది. ఇంకొంచెం ఓపిక పట్టరా? అర్జున్కు ఏమీ అర్థం కాలేదు. అతనికి తెలియదు తాను పెళ్లి కూతుర్ని చూడడానికి ఎందుకు ఎదురు చూస్తున్నాడు. కానీ తన జీవితాన్ని మార్చిపోయే అమ్మాయి అతని ఊహించని ఆ పెళ్లి కూతురు కాదసలు. మరి ఆ పెళ్లి పందిట్లో ఏం జరగబోతుంది? అసలు అతను వేరే వాళ్ళ మెడలో ఎందుకు తాళిక కట్టబోతాడు? అర్జున్ జీవితాన్ని 3 ముళ్ళు ఎలా మార్చిపోతున్నాయి అనేది మరింత ఇంట్రెస్టింగ్గా ఈ కథ అనేది సాగుతుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.